morning. Welcome to Big TV Digital Exclusive Live. Right. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు అలాగే భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఆపరేషన్ అఖాల్ ఆగస్టు 1 నుంచి మొదలుపెట్టారు. ఆగస్టు 1 నుంచి ఆపరేషన్ అఖాల్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ అఖాల్లో ఉగ్రవాదులకు అలాగే భద్రతా బలగాలకు మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న జరిగిన 9వ రోజు కూడా ఆపరేషన్ అఖాల్ కొనసాగుతూనే ఉంది. ఇందులో 2 జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా 10 మంది సైనికులకు గాయాలయ్యాయి. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లుగా తెలుస్తుంది. అయితే 9వ రోజు ఆపరేషన్ అఖాల్ కొనసాగుతుంది. దట్టమైన అడవుల్లో ఉగ్రవేట కొనసాగుతుందని చెప్పొచ్చు. గుహల్లో ఉగ్రవాదులు దాక్కున్నారు అన్న సమాచారంతో డ్రోన్లతో ఉగ్రవాద కదలికలను భారత సైన్యం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైంది ఇండియన్ ఆర్మీ. దక్షిణ కాశ్మీర్లోని అడవుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు మరోవైపు సిఆర్పిఎఫ్ బృందాలు కూడా విస్తృతంగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో గురువారం రాత్రి ఉగ్రవాదులు భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 4 సైనికులు గాయపడ్డారు. ఈ ఆపరేషన్ 9వ రోజు కూడా కొనసాగింది. ఇందులో 2 సైనికులు అమరులయ్యారు. ఈ ఆపరేషన్ మొత్తంలో ఇప్పటి వరకు 11 మంది సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టే వరకు కూడా ఆపరేషన్ అఖాల్ కొనసాగుతుందంటూ అధికారి ఒకరు తెలిపారు. అయితే జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ 9వ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎన్కౌంటర్లో 2 ఆర్మీ సైనికులు అమరులయ్యారు. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల్లో 4 సైనికులు గాయపడ్డారని, విధి నిర్వహణలో 2 భద్రతా సిబ్బంది అమరులయ్యారని అధికారులు తెలిపారు. గత 10 ఏళ్లలో జరిగిన అతి పొడవైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది కూడా అంటే ఒక లెందీ ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒకటని తెలిపారు అధికారులు. కుల్గాంలో అఖాల్ ఆపరేషన్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. భారత ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైతం హతమార్చింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా నేరుగా పాకిస్తాన్ గడ్డ మీదే అడుగుపెట్టి పలువురు ఉగ్రవాదుల్ని కూడా హతం చేసింది భారత సర్కార్. పహల్గామ్ ఉగ్రవాదులు సహా పలువురు హతమయ్యారు. ఈ క్రమంలో జరుగుతున్న ఏరివేత కార్యక్రమంలో కూడా శనివారం కుల్గాంలో కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ఈ ఘటనలో 2 సైనికులు అమరులయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా ఇప్పటికే 2 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, సైనికులు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరైతే కంటిన్యూ అవుతుంది. కుల్గాంలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కుల్గాంలో ఆపరేషన్ అఖల్లో భాగంగా ఈరోజు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు అలాగే ఉగ్రవాదులకు మధ్య జరిపిన కాల్పులో 2 భారత సైనికులు చనిపోయినట్టుగా కూడా ఇటు భారత ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించి చినార్ కాప్స్ అంటూ కూడా
ఒక ట్వీట్ లో వారు తెలియజేశారు. అంటే గత కొంతకాలంగా కూడా అంటే ఈ రోజు 9వ రోజు ఆపరేషన్ అఖల్ కొనసాగుతుంది. దీనిలో భాగంగా అంటే ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కి ఉన్నారో అదంతా కూడా సమాచారం సేకరించిన నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ, సిఆర్పీఎఫ్ బలగాలు, మరోవైపు భారత సైన్యం వీరంతా కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ అఖల్ అనే ఒక పేరు పెట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 9వ రోజు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇటు సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఇటు భారత భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదురుపడిన నేపథ్యంలో కాల్పులు జరిపారు. ఒకరిపై ఒకరు కాల్పులు జరిపిన నేపథ్యంలోనే ఇటు భారత్ సైన్యానికి సంబంధించిన 2 సైనికులు మృతి చెందారు. దానికి సంబంధించి వారు అధికారికంగా కూడా చినార్ కార్ప్స్ భారత సైన్యం ఒక ట్వీట్ కూడా చేసింది. ఇక దీంట్లో లాన్స్ నాయక్ ప్రిత్పాల్ సింగ్ అలాగే హర్మిందర్ సింగ్ ఇద్దరు కూడా వీరమరణం పొందారంటూ కూడా వారు ట్వీట్ చేశారు. దానికి సంబంధించి భారత సైన్యం దీనికి సంబంధించి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు వారు సంఘీభావం కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇంకా ఆపరేషన్ అఖల్ అనేది ఇంకా కొనసాగుతుంది, సెర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతుందని కూడా తెలియజేశారు. అంటే ఈ భారత సైన్యం వారి ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయి 2 సైనికులు మృతి చెందిన నేపథ్యంలో వారి ఏరివేత కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. మొత్తంగా చూసుకుంటే గతంలో కూడా మనం చూసుకుంటే ఈ పెహల్గామ్ ఘటనకు సంబంధించి ఏప్రిల్ 22వ తేదీన బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో, తర్వాత ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి భారత ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. దానిలో భాగంగా ఇటీవల పార్లమెంట్ సమావేశాలు కూడా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అక్కడ ఆపరేషన్ సింధూర్పై చర్చ చేపడతామని తెలియజేశారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చర్చ చేపడతామని తెలిపారో అదే రోజు ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా అంటే ఆపరేషన్ మహాదేవ్ ఆ ప్రాంతంలో మహాదేవ్ అనే కొండ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి సెర్చ్ ఆపరేషన్, దానికి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు. ఆ రోజు 3 ఉగ్రవాదులు ఇటు భారత భద్రతా బలగాలు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అక్కడ 22వ తేదీన ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని పట్టణ పెట్టుకున్నారు. ఆ ఉగ్రవాద కాల్పుల్లో పాల్గొన్న మొత్తం ఉగ్రవాదులు 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. దాంట్లో 3 ఉగ్రవాదులు ఈ భద్రతా బలగాల కాల్పులో మృతి చెందారు. మెయిన్ ఎవరైతే కీలక ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దానికి పథక రచన చేసిన వారు 3 ఇటు భద్రతా బలగాల కాల్పులో చనిపోయారు. ఇక మిగతా వారి కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దానితో పాటు అసలు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అసలు ఉగ్రవాదులే ఉండకూడదు, ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా భారత భద్రతా బలగాలు ఇటు భారత ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఎప్పుడైతే ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి బైసరన్ వ్యాలీలో అప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఇటు అనంతనాగ్ గాని, కుల్గామ్, పెహల్గామ్ అన్ని ప్రాంతాల్లో కూడా పుల్వామా ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. స్థానికుల సహకారంతో వారు అక్కడ జీవిస్తున్నారని ప్రధానంగా ఎన్ఐఏ వద్ద ఇటు భద్రతా బలగాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం కొండ ప్రాంతాలు కానీ ఇటు నదీ ప్రాంత పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయి, చినాబ్ నది కానీ, జీలం నది, ఇటు అన్ని నదులు కొండ ప్రాంతాల్లో లోయలో ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా వీరందరూ కూడా నక్కి ఉన్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా 3 ఉగ్రవాదులను ఈ బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిపారు. దానికి సంబంధించిన 3 ఉగ్రవాదులను హతమర్చింది భారత భద్రతా బలగాలు. దానితో పాటు ఈ ఆపరేషన్ అఖల్ అని ఇంకో పేరు పెట్టిన నేపథ్యంలో ఈ రోజు 9వ రోజు ఆపరేషన్ అఖల్ లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఉగ్రవాదులు ఇటు భారత భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిపిన నేపథ్యంలో 2 భారత సైనికులు వీరమరణం పొందారు. అయితే ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఉగ్రవాదులు ఏరివేతకు సంబంధించి మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నామంటూ కూడా చినార్ కార్ప్స్ భారత సైన్యం తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ ఇంకా ఈ ఆపరేషన్ అఖల్ అనేది ఈ జమ్మూ కాశ్మీర్ కుల్గామ్ కొండ ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. రైట్ శివ, ఈ ఆపరేషన్ అఖల్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగనుంది? అలాగే ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి సర్కారు వ్యూహం ఇంకా ఏ విధంగా ఉంది? రైట్, మొత్తం ఈ సంయుక్తంగా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఈ నదిలోయ ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగిస్తుంది భారత ప్రభుత్వం. దానిలో భాగంగా ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసు సహకారం తీసుకుంటుంది, ఇటు సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫోర్సు సిఆర్పిఎఫ్ కానీ, ఇటు భారత సైనికులు 3 కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారు అని అనుమానం ఉన్న నేపథ్యంలో స్థానికులు కొంత సమాచారం ఇస్తున్నారు. సమాచారం ప్రకారం మొత్తం కొండ ప్రాంతాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు, సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే అంటే గతంలో కూడా ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలుసుకుని సమయం చూసి వారిని మట్టుబెట్టింది భారత సైన్యం. అంటే ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా 3 ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇక మిగతా వారు కూడా వారు సహకరించిన వారు కానీ, మిగతా ఇంకా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో లష్కర్ తోయిబా కానీ, జైషే మహమ్మద్ కానీ, మరోవైపు ది రెసిడెంట్ ఫ్రంట్ బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిపిన
లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ఏదైతే ఉందో, ది రెసిడెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన సానుభూతి పనులు కూడా ఈ జమ్మూ కాశ్మీర్ అడవుల్లో నక్కి ఉన్నారనేది ప్రధానంగా తెలిసిన నేపథ్యంలోనే వారందరి కోసం ముందస్తు సమాచారం మేరకే, వారికి వచ్చిన సమాచారం మేరకు అక్కడ కొండ ప్రాంతాల్లో ఆపరేషన్ అఖల్లో భాగంగా చర్చ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో ఇద్దరు భారత సైన్యం వీరమరణం పొందారు. అయితే ఆ ఉగ్రవాదుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నామని తెలియజేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా భారత భద్రతా బలగాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తూ ఎక్కడ ఉగ్రవాదులు కనిపించినా సంఘటన స్థలంలోనే కాల్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాగంగా వారందరినీ కూడా మట్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందిని పట్టుకోవడం, వారి నుంచి కొంత సమాచారం సేకరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా వారు ప్రతిగా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, ఆత్మరక్షణలో భాగంగా ఎదురుగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. దానిలో భాగంగానే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో భారత సైన్యానికి సంబంధించిన ఇద్దరు ఆర్మీ సైనికులు వీరమరణం పొందారు. ఇటు ఉగ్రవాదుల కోసం అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు కూడా భారత సైన్యం చెప్తా ఉంది. ఈ ఆపరేషన్ అనేది ఉగ్రవాదులు కంప్లీట్ గా ఏరివేత అంటే కంప్లీట్ గా ఉగ్రవాదులను మట్టుపెట్టే వరకు కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు 9వ రోజు ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివ. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో ఉగ్రవాదులకి అలాగే భద్రతా బలగాలకి మధ్య భీకర పోరు అయితే కొనసాగుతుంది. ఎన్కౌంటర్ జరుగుతుంది. అక్కడ నిన్న రాత్రి జరిగిన ఆ ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఒక ఉగ్రవాది హతమైనట్లుగా కూడా తెలుస్తోంది. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్ అఖాల్ 9వ రోజుకు చేరుకుంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఆపరేషన్ అఖాల్ను ఆగస్టు 1న ప్రారంభించింది. 9వ రోజు కూడా ఈ ఆపరేషన్ అఖాల్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా 11 మంది వరకు కూడా సైనికులు గాయపడ్డారు. భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ తన సోషల్ మీడియా ఖాతాలో కుల్గాం ఆపరేషన్లో అమరులైన సైనికుల గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది. దేశం కోసం అమరులైన ధైర్యవంతులైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రిత్పాల్ సింగ్, జవాన్ హర్మీందర్ సింగ్ల త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తుందంటూ ఆయన కూడా రాసుకొచ్చారు. వీరి ధైర్యం, అంకిత భావం ఎల్లప్పుడూ మనకి స్ఫూర్తినిస్తాయంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భారత సర్కార్ ముందుకెళ్తోంది. Pasero.